ఒక సహోదరుడు ఒక సహోదరు బాధలోనో దుఃఖంలోనో ఉంటే మనం పట్టించుకోం. వాళ్ళు ఏదో ఇబ్బందిలో ఉంటే మనం చూడం, వాళ్ళని గూర్చి ఆలోచించం. వాళ్ళు ఆ బాధలోనే దుఃఖంలోనే ఉండి 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 చనిపోయారనుకోండి, అప్పుడు అక్కడికి వెళ్ళి మనం మాట్లాడే మాటలు ఏంటి తెలుసా? అలా ఎందుకు చేయాలి, మాకు చెబితే మేము ఉన్నాం కదా. ఏం చేసావు ఉండి? మొదటనేమో లెక్కలేస్తాం, చనిపోయిన తర్వాతనేమో నీతి మాట్లాడతాం. కుదరదు, నీకు మాట్లాడే అర్హత లేదు. నీ సహోదరుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని ఓదార్చేటువంటి చేతులు నీకు రాకపోతే ఆ చేతులు నీకు ఎందుకు? ఇంకా ఏమండి, చనిపోయిన తర్వాత వచ్చి అయ్యో అని ఏడిస్తే అది నటనైతుంది. ఒక వ్యక్తి చనిపోయే స్థాయికి దుఃఖం వెళ్ళినా కూడా అది నీకు తెలియలేదంటే నువ్వు సిగ్గుపడాలి. నీ సహోదరుడో నీ సహోదరు చనిపోయే స్థితికి ఆ దుఃఖంలోకి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఆ చనిపోయే స్థితి దాకా ఆ దుఃఖం నీకు తెలియలేదంటే అసలు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, నీకు వాళ్ళకి మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉంటుంది? ఏదున్నా బ్రతికున్నప్పుడే చేయాల ప్రియులారా. చనిపోయిన తర్వాత నువ్వు ఏం చేసినా అది ప్రయోజనకరం కాదు. నువ్వు ఏం చేసినా ఆ సహోదరుడు ఆ సహోదరి బ్రతికున్నప్పుడే చేయాలి, గుర్తుపెట్టుకోండి.